హాయ్ ఎవ్రీవన్, నేను ఈరోజు ప్రాన్స్ కర్రీని చేస్తాను. మీ అందరికి చూపిస్తాను. ఇలాగ నేను ఎలక్ట్రికల్ కుక్కర్ యూజ్ చేసి చేస్తాను. మీకు అందరికి చూపిస్తాను ఎలా చేస్తున్నాను. ఫస్ట్ ఎలక్ట్రికల్ కుక్కర్ తీసుకున్నాను. ఆయిల్, ఇదిగో ఫ్రాన్స్ ఆల్రెడీ కడిగి క్లియర్గా ఉంచాను. ఫ్రాన్స్ అన్ని పెద్ద పెద్ద ఫ్రాన్స్. ఇది ఎక్స్పెషల్లీ మా మహేంద్ర భయ్య కోసం. బ్రో అడిగాడు ఫ్రాన్స్ కర్రీ చేద్దామనేసి వీకెండ్. సో వీఆర్ ప్లానింగ్ దిస్ వన్. వన్స్ అది వేడయిన తర్వాత యూ కెన్ డూ ఫ్రై. ఫస్ట్ ఫ్రై చేసిన తర్వాత మీకు చూపిస్తాను ఎంత నైస్గా ఫ్రై అయ్యి చూడండి. బాగా ఫ్రై అయిపోయేవి. నేను అవన్నీ తీసేస్తున్నా. ఫ్రై అయిన మీద పక్కన పెట్టుకుంటాను. చూడండి బాగా పెద్ద పెద్ద ప్రాన్స్ ఇవి. నేను ఆనియన్స్ చేస్తున్నా ఫ్రై చేయడానికి. ఇవో ఆనియన్స్ ముందే కట్ చేసుకున్నాను. అన్నీ మిక్స్ చేస్తున్నా. మిక్స్ చేసి మూత పెట్టేస్తా. ఆనియన్ బాగా ఫ్రై అయిపోయేది. ఇప్పుడు టమాటా వేసుకొని టమాటా కూడా ఫ్రై చేసుకుంటా. చూడండి అసలు ఇవన్నీ ఎందుకు ఉంచానంటే ఎగ్ కర్రీ కూడా చేద్దామనేసి. దీని తర్వాత రెండింటి కోసం ఇవన్నీ కట్ చేసుకున్నా. ఎగ్ కర్రీ, ప్రాన్స్ కర్రీ కోసం బాగా కలిపిస్తాను. మళ్ళా కొంతసేపు ఫ్రై అయ్యేంత వరకు క్లోజ్ చేస్తాను.
ఇప్పుడు మీ అందరికీ నేను ఉన్న ప్రాన్స్ కర్రీ ఎలాగొచ్చిందో చూపిస్తాను. కెమెరా క్లోజ్ మరీ తీసుకుని వెళ్ళి చూపిస్తాను. చూడండి ఎంత బాగా వచ్చింది నేనున్న ప్రాన్స్ కర్రీ. ఇలా ఎలక్ట్రికల్ కుక్కర్ మీద కర్రీ వండటం చాలా సింపులే. చూడండి, వెరీ క్లోజ్గా చూడండి. నేను ఒకసారి మిక్స్ చేస్తున్నాను. ఎంత బాగా గ్రేవీ ఇదైంది. కర్రీ చూడండి ఎంత బాగుందో. చూడండి ఎంత బాగా వచ్చిందో.